సీతమ్మ గారు, ఆరాటపడటం పొరపాటు అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపో, అంతే. భగవంతుడా, ఏంటి కర్మ? ఎంతకాలం నాకు ఈ నరకం? అక్క చూడక్క, ఇది బాగుందా? అక్క ఈ హారం చూడు ఎంత బాగుందో. బాగుంది. నీకు నచ్చితే తీసుకో సీత. బాగుందన్నాను కానీ నాకు నచ్చింది అనలేదు కదా అమ్మమ్మగారు. సరే అక్క, నీకు నచ్చిందేదో చూసుకో. ఇది చాలా బాగుంది కదా పిన్ని గారు. అవును, చాలా బాగుంది. అమ్మ సీత, ఇది నీకు చాలా బాగుంటుందే. అయితే తీసుకుందామమ్మా. ఇది ప్యాక్ చేయండి. హలో. కంగారు పడకు సీత, కంగారు పడితే నీ కుటుంబాన్ని కూల్చలేవు. ఏంటి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నేను ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక కారణం ఉంటుంది. నేనేం చేయను, చెయ్యలేను కూడా. ఆవేశపడకు సీత, నీకు పంపించిన ఆధారాలు శాంపిల్స్ మాత్రమే. ఇంకా అసలు ఆధారాలు నా దగ్గర చాలా ఉన్నాయి. నేనేం చేయాలి? పిఠాపురం మంగమ్మ గారి పరువు బజారుకి ఇచ్చాలి. నో, నేను చేయలేను. నువ్వు చేయలేదనుకో, మీరున్న గోల్డ్ షాప్ ఎదురుగా నా మనిషి సాకేత్ హంసన్ చంపుతున్నప్పుడు తీసిన ఫొటోస్తో రెడీగా ఉన్నాడు. పంపించనా? ఆ ఫొటోస్ మంగమ్మకి మీడియాకి అందించమంటావా? నువ్వు ఆలస్యం చేస్తే ఆ ఫొటోస్ అన్ని ఛానల్స్కి వాట్సాప్లో పంపిస్తా. వద్దు ప్లీజ్, ఆ పని మాత్రం చేయొద్దు. నువ్వు చెప్పిన ప్రతి పని చేశాను, అది మా ఫ్యామిలీ మధ్యలోనే. కానీ ఇప్పుడు ఇలా నడి రోడ్లో అబాసుపాలు చేయలేను. చెయ్యాలి, నాకు కావలసిందే అది. చేస్తావా? సాకేతే హంసను హత్య చేశాడన్న విషయం ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలా? సరే, ఏం చేయాలి? నీ చెల్లిని దొంగని చేయాలి. పిఠాపురం మంగమ్మ గారి మనవరాలు దొంగ అన్న ముద్ర నువ్వే వెయ్యాలి. నో, నేను చేయలేను. మరి పిఠాపురం మంగమ్మ గారి మనవడు నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,